హాయ్ అండి, వెల్కమ్ టు చారు డైరీ తంటాలు. ఈరోజు అరటిపువ్వు కర్రీ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. అరటిపువ్వు మీకు తెలిసే ఉంటుంది, అరటి చెట్టుకు ఉంటుంది కదా అరటిపువ్వు, అదేనండి ఇది. సో ఇది మనం కర్రీ చేసుకుని తింటే చాలా మంచిది. అంటే ఎలా చేసుకోవాలి, దీనిలో ఏ పార్ట్ మనం వంట చేసుకోవాలనేది చాలామందికి తెలియదనేం కాదండి, కొంత పెద్దవాళ్ళకైతే తెలుస్తుంది, మాలాంటి లెర్నర్స్కి అయితే తెలియదు. సో నేను అదే చూపిస్తున్నాను, చూడండి. చాలా మంచిదండి, హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అరటి పువ్వు తీసుకొని ఒక లేయర్ని బయటికి తీస్తే ఇలా పువ్వు ఉంటుందండి. ఆ పువ్వు నేను చూపించిన విధంగా నలిపితే దానిలో ఉండే కీల ఇంకా చూపిస్తున్నాను చూడండి, అవి ఉంటాయన్నమాట. ఈ రెండు మనం తీసుకోవాలి. ఇవి మనం తీసుకోలేదు అనుకుంటే కర్రీలో అంత టైం మీరు ఉడికించినా కూడా ఆ రెండు ఉడకవండి, గట్టిగా ఉంటాయి. దానివల్ల కర్రీ టేస్ట్ అంతా మారిపోతుంది. సో చాలామందికి ఏం తీసుకోవాలి, ఏం దాని నుంచి తీసి పడేయాలనేది తెలియదు అనమాట. సో అందుకు ఈ వీడియో నేను డీటెయిల్గా చూపిస్తున్నాను. ఇది చూడండి, మొత్తం తీసేసాక ఈ లోపల ఉంటుంది కదా, ఇది పువ్వు చిన్నది అదనమాట. దీన్ని కూడా మనం యూస్ చేయొచ్చు. అది ఎలా యూస్ చేయాలో వీడియోలో చూద్దాం. ఇప్పుడు మొత్తం పువ్వుని నేను తీసేసానండి, క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్నాక అది మిక్సీ వేయాలండి. లేదు అంటే మీ ఇంట్లో చిన్న రోల్ ఉంటుంది కదా, దానిలో దంచితే బాగుంటుందండి. నాకు టైం లేదు, అందుకని మిక్సీ వేసాను. మిక్సీ కూడా బరకగా ఆడించాలి, పేస్ట్లా చేయొద్దు, బాగుండదు అలాగా. మిక్సీ వేసుకున్నాక ఒక జల్లెడలో అదంతా వేసుకొని వాటర్ ఆన్ చేస్తూ కలుపుతూ కడగాలి. అప్పుడు దీనిలో ఉండే కస అంతా పోతుంది బయటికి. కొంచెం నల్లని వాటర్ అంతా బయటకు పోయాక అది బాగుంటుంది. అలాగా ఎక్కువ టైం కడుక్కోవాలండి. ఆ తర్వాత నేను చూపించింది కదా చివరిలో ఉన్న మిగిలిపోయిన పువ్వు, దాన్ని ఇలా కాల్చి తింటే చాలా బాగుంటుంది. నిప్పులపై కాలిస్తే మంచిది, కానీ ఇప్పుడు మన దగ్గర నిప్పులు లేవు కాబట్టి గ్యాస్ పైనే కాల్చేసాను నేను. దీనికి పెద్దగా ఏం వేయక్కర్లేదండి. ఆనియన్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు, నేనైతే ఆనియన్స్ కూడా వేయట్లేదు. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఆ తర్వాత కొంచెం పెసరపప్పు కాస్త వేగాక ఈ మనం కడిగి ఉంచుకున్నాం కదా అరటి పువ్వు, దాన్ని వేసుకోవాలి. వాటర్ బాగా స్ట్రెయిన్ చేసేసాక అప్పుడు వేసుకోవాలండి. ఇది కూడా పెసరపప్పుతో కాసేపు వేపాలి. అలాగా కర్రీ చాలా బాగుంటుందండి టేస్ట్. కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ అనమాట. ఇది తింటే కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. మంచిది, చాలామంది డాక్టర్స్ చెప్తారు ఇది తినమని. ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చాలా మంచిదండి తింటే. లేదు కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తుంటారు చూడండి, అలాంటి వాళ్ళు కూడా, ప్లాన్ చేసుకున్న వాళ్ళు కూడా ఈ కర్రీని ఎక్కువగా యూస్ చేయాలి. చాలా మంచిదంట, నేను చూశాను, కొన్ని వీడియోస్లో చూశాను అనమాట, డాక్టర్స్ చెప్పినవి. అందుకని మీకు కూడా చెప్తున్నాను. ఇది కాస్త వేగాక దీనిలో వాటర్ వేసుకుంటే బాగా ఉడికిపోతుందండి. వాటర్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే అరటి పువ్వు ఉడకడానికి టైం పట్టదు. బట్ మనకి పెసరపప్పు వేసాం కదా, అది కొంచెం ఉడకాలంటే వాటర్ ఎక్కువ పడుతుంది కదా, అందుకని వాటర్ ఎక్కువగానే వేసాను. నేను చూపించిన విధంగా వేసుకోండి, సరిపోతుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మీకు వస్తాయి, మంచి వీడియోస్ వస్తాయి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఉడికిందండి, చూసారు కదా. నేను చూపించాను కదా ముందు కాల్చానని, అది అండి ఇది. ఇలా పైన లేయర్ కొంచెం మసిగా ఉంటుంది కదా, అది తీసేసి తినొచ్చు. చాలా బాగుంటుంది వేడివేడిగా. నాకు చాలా ఇష్టం అండి. మా ఇంట్లో అమ్మ చేసేటప్పుడు వాటి కోసం మా అన్నయ్య, నేను, మా తమ్ముడు కొట్టుకునేవాళ్ళం అనమాట. నాకు కావాలని. రెండు ఒకటి ఉంటే మాత్రం షేర్ చేసేది, 3 ఉంటే ముగ్గురికి 3 ఇచ్చేదనమాట. బాగుంటుంది అది. ఇంకా ఈ కర్రీ కూడా చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా పెసరపప్పు పేస్ట్ లాగా బాగా ఉడికిపోయింది. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు మనం వేసుకొని కలిపేసుకొని కాసేపు అలా కలుపుకొని ఆఫ్ చేసేయచ్చు స్టవ్. పెసరపప్పు తక్కువగా వేసుకోవాలండి, లేదంటే మొత్తం పప్పులా ఉంటుంది, అరటిపువ్వు మరి కనిపించదు. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది.